హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనోహరి మీద కోపంతో లాన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అసలు ఈ మనోహరికి ఎలా చెబితే అర్థమవుతుందో, ఎన్ని తప్పులు చేస్తుందో, మిస్ అమ్మని ఇంటికి ఎలా తీసుకురావాలా అని నేను ఆలోచిస్తున్నాను అని చెప్తూ ఉంటుంది. అయినా తప్పు నీదో నాదో కాదండి గుప్తా గారు అని చెప్తూ ఉంటుంది. మరి ఎవరిది అని గుప్తా అడుగుతూ ఉంటాడు. అదిగో ఆ రాజుగారిది, పైన కూర్చొని వాటర్ మిలన్ జ్యూస్ తాగుతూ హాయిగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఆయనది తప్పు. ఇలాగా తప్పులు చేసే వాళ్ళని పైకి తీసుకెళ్లరు, కానీ మంచి వాళ్ళని మాత్రం పైకి తీసుకెళ్ళి వెళ్ళిపోతారు అని చెప్పి కోపంగా రాజుగారి మీద అది ఇది అని చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా అంటాడు, బాలిక, కోపంలో నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అవగతం అవ్వట్లేదు అని చెప్తూ ఉంటాడు. నీ కోపము తగ్గిన పిమ్మట మాట్లాడుకుందాము బాలిక, అంతవరకు ఏమీ మాట్లాడుకోము అని చెప్తూ ఉంటాడు. ఏంటి గుప్తా గారు, ఎందుకు యమరాజు గారికి భయపడుతున్నారా మీరు? నన్ను చంపేశారు, పైకి తీసుకెళ్ళిపోదామని చూస్తున్నారు, ఈ భూలోకంలో లేకుండా చేస్తున్నారు. ఇంకెందుకు నేను భయపడటం? నేనేం భయపడరు, మీరు మాత్రం ఎందుకు భయపడుతున్నారు? ఏదో పెద్ద ఆయన ఏమైనా చేసేస్తారా ఏంటి? అయినా రాజుగారిని పిలుస్తానుండండి. రాజుగారు, ఏం రాజుగారు అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటుంది. బాలిక, ఏం చేస్తున్నావు? ఇప్పుడు ప్రభువుల్ని ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు గుప్తా. నాకేమైనా భయమా? మీరు మాత్రం భయపడిపోతున్నారు, ఏదో చేసేస్తారన్నట్టు. ఇక కుర్చీ ఎక్కి మరి ఆకాశంలోకి చూస్తూ అరుస్తూ ఉంటుంది. యమరాజు గారు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? మీకే ఇక్కడ మమ్మల్ని మాత్రం ఇలా భూలోకంలో పడేసి చిత్రహింసలు పెడుతూ మీరు మాత్రం అక్కడ హాయిగా కూర్చొని మిగతా రాజులతో కలిసి చిల్లవుతూ ఉంటారు కదూ. మీకు అంత ధైర్యమే ఉంటే కిందకి రండి, చూసుకుందాం. ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చుంటారా? రండి రాజుగారు, రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. గుప్తా పక్క నుంచి, బాలిక ఏం చేస్తున్నావు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా ఆకాశంలో ఉరుములు, మెరుపులు, గాలులు వచ్చేస్తూ ఉంటాయి. ఇక అప్పుడు కొంచెం భయపడుతూ ఉంటుంది. నిజంగా అక్కడ యముండా అంటూ యమధర్మరాజు రెడీ అవుతాడు భూలోకానికి రావడానికి. ఇక ఒక్కసారిగా ఇలా భూలోకానికి వచ్చి గుప్తా అరువుల మధ్యలో అలా నుంచొని ప్రత్యక్షమైపోతాడు. ఇక వీళ్ళిద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ప్రభు అని చెప్పి ఇక గుప్తా నమస్కారం చేసేస్తూ ఉంటాడు. భయపడిపోతుంది. ఇదేంటి, నిజంగానే వచ్చేసారేంటి అని చెప్పి అనుకొని ఇక ఎస్కేప్ అని చెప్పి అక్కడి నుంచి చెట్టు వెనకాతలకు వెళ్ళి దాక్కుంటుంది. ఏంటి, ఏం సౌండ్స్ రావట్లేదు, వీళ్ళేమి మాటలు వినిపించట్లేదు, అసలు ఎక్కడున్నారు అని చెప్పి వంగుని మరీ చూస్తూ ఉంటుంది. అక్కడ యమధర్మరాజు, గుప్తా ఇద్దరు కూడా కనిపించకపోవడంతో అనుకుంటుంది, అంటే ఏంటి, వాళ్ళు వచ్చారా? యమధర్మరాజు గారు నిజంగా రాలేదా? నాకు కనిపించట్లేదేంటి, అంటే నేనేమైనా భ్రమపడ్డానా ఏంటి? అయినా గుప్తా గారి కంటే పని లేదు కాబట్టి ఇక్కడే ఉన్నారు, రాజుగారికి బోలు పని ఉంటుంది కదా, వచ్చి ఉండర్లే, ఇదంతా నా భ్రమ అయ్యి ఉంటుంది అని చెప్పి బయటికి వస్తుంది. ఇక ఒక్కసారిగా యమధర్మరాజు, గుప్తా కనిపించడంతో అలా సీరియస్గా చూస్తూ ఉంటారు వాళ్ళు. ఇక అనుకుంటుంది, ఇక్కడే ఉన్నారా ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. యమధర్మరాజు చాలా కోపంగా చూస్తూ ఉంటారు వంక. ఎందుకు అలా చూస్తున్నారు? నాకు భయం వేస్తుంది, ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడండి, లేకపోతే నాకు జ్వరం వచ్చేసేలాగా ఉంది అని చెప్తూ ఉంటుంది. అంటే మొత్తం వినేశారా అని అడుగుతూ ఉంటుంది. శాంతం, మొత్తం వినేసాం అని చెప్తూ ఉంటాడు గుప్తా. అంటే చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా అంటాడు, చెప్పాల్సింది, మాట్లాడాల్సింది నువ్వే బాలిక, అరిచి పిలిచావు కదా, అందుకే నువ్వే చెప్పాలి అని అడుగుతూ ఉంటాడు. రాజుగారు బాగున్నారా? ఎలా ఉన్నారు? ఆరోగ్యం అంతా బాగుందా? ఇంట్లో అందరూ బాగున్నారా అని అడుగుతూ ఉంటుంది. కుశల ప్రశ్నలు కోపంగా చూస్తూ ఉంటాడు యమధర్మరాజు. అంటే బాలిక పిలిచినదే మీరు వచ్చారా ధర్మరాజు గారు అని చెప్పి గుప్తా అడుగుతూ ఉంటాడు. బాలిక పిలిచినందుకు నేను రాలేదు, నీ కర్తవ్యము నువ్వు మరచితివి కదా, నీకు గుర్తు చేద్దామని నీ కర్తవ్యమును నేను చేద్దామని వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా భయపడుతుంది. అంటే నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారా అని అడుగుతూ ఉంటుంది. అవును అని చెప్పడంతో మీరు నన్ను తీసుకువెళ్ళలేరుగా, ఎందుకంటే నేను తీసుకువెళ్ళమని చెప్పేంతవరకు మీరు నన్ను తీసుకువెళ్ళలేరని నాకు తెలుసు, గుప్తా గారు నాకు చెప్పారు అని చెప్తూ ఉంటుంది.
కోపంగా చూస్తూ ఉంటాడు యమధర్మరాజు గుప్తా వైపు. లేదు బాలిక, అది నాకు వర్తించదు. నేను నిన్ను ఎప్పుడైనా తీసుకువెళ్ళవచ్చును. పద వెళ్దాము అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అరు ఒక ప్లాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. రాజుగారు నిజంగా అంటున్నారా? ప్లీజ్ రాజుగారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అయినా మా భూలోకంలో మిమ్మల్ని ఏమంటారో తెలుసా? కరుణామయులు అంటారు అని చెప్పి ఇక ఒక్కసారిగా యమధర్మరాజుని పొగిడే పనిలో పెట్టుకుంటుంది. ఇక ఆయన గురించి చాలా గొప్పగా పొగిడేస్తూ ఉంటుంది. యమధర్మరాజు కూలైపోతాడు, చాలా కామైపోతాడు, పొంగిపోతూ ఉంటాడు. ఇక అరు అలా డప్పు కొడుతూనే ఉంటుంది యమధర్మరాజుకి. గుప్తా అనుకుంటాడు, ఎంత పని చేశావు బాలిక, గొప్ప ప్రణాళికనే నువ్వు చేస్తున్నావు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ప్లీజ్ గుప్తా గారు, నాకు కొంచెం టైం ఇవ్వండి. ఆ మనోహరి ఇక్కడే ఉంది, కానీ నన్ను కాపాడే మిస్సమ్మ మాత్రం అక్కడ ఉంది. మిస్సమ్మ తిరిగి వచ్చేంతవరకు నన్ను ఇక్కడే ఉంచండి ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు యమధర్మరాజు ఓకే అని ఒప్పుకుంటాడు. నాకు ఇక్కడే బస ఏర్పాటు చేయి గుప్తా, నేను ఇక్కడే ఉంటాను అని ఆ బాలికను తీసుకొని కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్పడంతో మీకు బస ఏర్పాటు చేయాలా అని అడుగుతూ ఉంటాడు గుప్తా. ఇక అరు కూడా షాక్ అయిపోతుంది. ఈ బాలిక ఏమైనా చేసేస్తుంది, మా యమలోకంలో ఉన్న అందరినీ కూడా తీసుకువచ్చి ఇక్కడే ఉంచేలాగా ఉంది భూలోకంలో అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు అరు యమధర్మరాజు వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడ అమర్ రెడీ అయ్యి భాగ్య ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. బయటికి రాగానే అప్పుడే రాథోడ్ ఇంటికి పిల్లల్ని తీసుకొని వస్తాడు. అప్పుడే వచ్చేసారేంటి పిల్లలు అని అడుగుతూ ఉంటాడు. అదేం డాడ్, రోజు ఇదే టైంకి వస్తాం అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక మను పైనుంచి అమర్ మాటల్ని వింటూనే ఉంటుంది. మీరెక్కడికి రెడీ అయ్యారు డాడ్, బయటకు వెళ్తున్నారా అని అడుగుతూ ఉంటారు. అవును, బయటికి వెళ్తున్నాను, మీరు కూడా నాతో రావాలి అని చెప్తూ ఉంటాడు అమర్. మేము ఎక్కడికి డాడ్ అని వాళ్ళు అడుగుతూ ఉండగా మిస్ అమ్మ ఇంటికి వెళ్ళాలి, మిస్ అమ్మని ఇంటికి తీసుకురావడానికి నానమ్మ తాతయ్య చాలా బాధపడుతున్నారు అని చెప్తూ ఉంటాడు. మను అనుకుంటుంది, కష్టపడి పంపించేశాను భాగ్యని, ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తానంటున్నాడు అమర్ అని. వద్దు వద్దు, పిల్లలు అస్సలు ఒప్పుకోకూడదు అని అనుకుంటూ ఉంటుంది. మేమెందుకు డాడ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. లేదు, మీరు కూడా రావాల్సిందే, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, కలిసి వెళ్దాం, ఒప్పుకోకపోతే రిక్వెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది అని చెప్పి రాథోడ్ పక్క నుంచి చెప్తూ ఉంటారు. అమ్ము అయితే ఓకే డాడ్, మేము ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాం, వెళ్దాం అని చెప్తూ ఉంటుంది. అంజు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక గదిలోకి వెళ్ళాక అంజు అరుస్తూ ఉంటుంది. ఏంటమ్ము, మనం ఒకే మాట మీద ఉందామనుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు? మిస్ అమ్మ రాకపోతే ఏమవుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటి అంజు అలా మాట్లాడుతున్నావు? నేనైతే వెళ్తాను మిస్ అమ్మని తీసుకురావడానికి. అదేంటక్క అని ఆనంద్ ఆకాష్ కూడా అడుగుతూ ఉంటారు. అవునురా, ఏ మిస్ అమ్మ వచ్చిన దగ్గర నుంచి మనకి ఎంత హెల్ప్ చేసింది. అమ్మ ఫోటో చింపటం, కాలుతో తొక్కటం మనం చూసామా? చూడలేదు. అలాగే అమ్మ చీరని పాడు చేసిందని అంటున్నారు, అది మిస్టేక్ అయి ఉండొచ్చు కదా. అది నేను మిస్టేక్ చేస్తాను, నువ్వు మిస్టేక్ చేస్తావు, అంజు కూడా చేస్తూనే ఉంటుంది. మరి మిస్ అమ్మని మాత్రం క్షమించకూడదా ఒక్కసారికి? మిస్ అమ్మ మనకి ఎన్నిసార్లు హెల్ప్ చేసింది, అమ్మ స్థానం కావాలని ఎప్పుడైనా అడిగిందా మిస్ అమ్మ? మిస్ అమ్మ వచ్చాకే మనం ఇంత హ్యాపీగా ఉన్నాం, అమ్మ లేనప్పుడు ఎంత బాధపడ్డాం మనం అని చెప్పి మిస్ అమ్మ గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది. ఆనంద్ ఆకాష్ కూడా కన్విన్స్ అయిపోతారు. అంజు మాత్రం అవ్వదు, నేనైతే రెడీ అయ్యి వెళ్తున్నా, మీరు వస్తే రండి లేకపోతే లేదు అని అమ్ము రెడీ అవుతూ ఉంటుంది. ఆనంద్ ఆకాష్ కూడా అమ్ము మాటలనే నమ్మి రెడీ అవుతూ ఉంటారు. ఇక అంజు మాత్రం అదేంటి వీళ్ళు రెడీ అయిపోతున్నారా, నేను మాత్రం వెళ్ళను అని కూర్చుంటుంది. అమర్ మాటలు విని సంతోషపడుతుంది. నాకు కావాల్సింది ఇదే, ఆయన మిస్ అమ్మని తీసుకురావడానికి వెళ్తున్నారు. రాజుగారు మీ వల్లే ఇలా జరిగింది, మీరు వచ్చారు, మా ఆయన మనసు మారిపోయింది, మీ కాలు మంచిది, పాజిటివ్గా అయిపోయింది అంతా అని చెప్పి యమధర్మరాజుని పొగిడేస్తూ ఉంటుంది.